riding pearl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my glittering pearl, let's get a rock and a roll. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా ఈ స్మైలే లవ్ సింబలా. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఈ రోజు మనం వచ్చేసాం అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. బాబా అసలు ఏమైనా ఎనర్జీ ఉంది అమ్మాయిల్లో. అమ్మాయిలే కాదు ఆటం బాంబులు అంటున్నారు అనమాట. ఎస్, అమ్మాయిల ఆటం బాంబులో తెలుసుకోవాలంటే మనం షోలోకి ఎంటర్ అవ్వాల్సిందే. అండ్ ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ కాబట్టి రైట్ సైడ్ అంతా నా టీమ్, అలానే లెఫ్ట్ సైడ్ అంతా నా టీమ్ అన్నమాట. సో నా స్థానంలో ఉన్న గర్ల్స్ అందరూ ఒక్కసారి వేసుకోండి. అది ఎనర్జీ అంటే ఓహో, మేము తర్వాత చూపిస్తాం, మేము ఆటల్లో చూపిస్తాం. అది చేస్తే ఏముంది కదా, అరవాలి నీకు అంతే కదా. గర్ల్స్ ఒకసారి మీరు కూడా చెవులు మూసుకున్నా, అది మా ఎనర్జీ అన్నమాట. బోలెడని గేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళతో మనం ఆడుకునే ముందు వాళ్ళలో ఉన్న ఎన్నో టాలెంట్స్ మనం ఏంటో బయటకు తీసుకురావాలి కాబట్టి సో మనం వెళ్ళాల్సిన ఫస్ట్ రౌండ్ నవ్వుల్. నవ్వుల్ రౌండ్ లో టాస్క్ ని పర్ఫార్మ్ చేయడానికి ఉదయ్ టీమ్ నుంచి ఇద్దరు గర్ల్స్, అలానే నా టీమ్ నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్లీ ఐ ఇన్వైట్ two girls from their team, come forward. ఇది మా బెటాలియన్ అంటే. ఇప్పుడైతే మా బెటాలియన్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో మొత్తానికి అయితే నా టీం ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు, అలాగే రేణు టీం ఇద్దరు అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో నవ్వులు స్టార్ట్ చేసే ముందు రేణు ఫస్ట్ ఎవరు, నా టీమా నీ టీమా? సో నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? సో మీ పేరు? మేఘ్నా. సో మేఘ్నాకి నువ్వు ఇచ్చే టాస్క్ ఏంటి? మేఘ్నా, నీకు ఒక డైలాగ్ ప్లే చేస్తాను, దాన్ని నువ్వు డిఫరెంట్ మేనరిజం లో చేయాలి. సో నువ్వు చెప్పే డైలాగ్ ఎలా ఉండాలంటే ఇక్కడ మేమంతా పడి నవ్వాలి. సో నువ్వు పవన్ కళ్యాణ్ డైలాగ్ చెయ్యి, దానికి ఎవరిలా చెప్తే బాగుంటుంది, బ్రహ్మానందం చెప్తే ఎలా ఉంటుంది అలా చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ నార్మల్ గా పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారో అలా చెప్పు డైలాగ్, దాని తర్వాత అదే డైలాగ్ బ్రహ్మానందం చెప్తే ఎలా ఉంటుందో చెయ్యి. ఓకేనా? ఆర్ యు రెడీ? చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలా అంటున్నప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలా అంటున్నప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, ఏంట్రా, మిగతాది మొత్తం సేమ్ టు సేమ్. మొత్తానికి అయితే మేఘ్నా దుమ్ము లేపింది కదా గర్ల్స్. సో మొత్తానికి అయితే నా టీమ్ లో మేఘ్నా అయితే ఇరగ తీసేసింది కదా. సో ఇది నీ టీం ఎవరు రాబోతున్నారు? అసలు ఇరగ తీయడం అంటే ఏంటో చూపిస్తుంది. మా టీం అమ్మాయి ఎవరు రాబోతున్నారు? జెసిమా. సో జెసిమాకి నువ్వు ఇచ్చే టాస్క్ ఏదో చెప్పు, టకా చేసేస్తుంది. జెసిమాకి నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే ఒక ఓల్డ్ సాంగ్ ప్లే చేస్తానన్నమాట, దానికి నువ్వు న్యూ బీట్స్, కొత్త బీట్స్. ఓకే, వెస్టర్న్ స్టైల్. ఆర్ యు రెడీ? Fine. Yeah, fine. Yes. You're right. Okay, come forward ఇక్కడికి. జెసిమా రెడీగా ఉంది డాన్స్ చేయడానికి. సాంగ్ ప్లీజ్.
సిరి చందనపు చెక్క లాంటి భామ నందివర్ధనాల పక్క చేరవమ్మ అంగి వందనాలు పెట్టుకుంటున్నమ్మ ముందు తందనాలు లెక్క పెట్టు మామ ఒంటి గుంటె తోచదు ఒక్కసారి చాలదు ఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడు యమ యమ సిరి చందనపు చెక్క లాంటి భామ నందివర్ధనాల పక్క చేరవమ్మ ఉదయ్ సింక్ అయినా నాన్ సింక్ అయినా మా వాళ్ళు ఇట్టే ఫాలో అయిపోతారు. దట్స్ వాట్ మై టీమ్. మీ వాళ్ళు ఫాలో అవడానికి ఎక్స్పర్ట్ లేదు మాకు తెలుసు కానీ సో మొత్తానికి అయితే జెస్సీ చాలా బాగా చేసింది. జెస్సీయా జెస్సీమా ఎలా అన్నా పర్వాలేదా? సో జెస్సీ చాలా బాగా చేసింది. ఇప్పుడు నేను మా టీమ్ లో ఎవరు రాబోతున్నారు? నేను యా ఇది ఎవరు నెక్స్ట్ మా క్యాండిడేట్ ఏం చేస్తున్నావు నువ్వు? మీ క్యాండిడేట్ పేరేంటో? శిరీష 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 శిరీష. సో శిరీష నీ కోసం నేను ఏ టాస్క్ ఇవ్వాలి? ఓకే మా అమ్మాయి చేత నువ్వు డాన్స్ చేపించావు కదా, నేను కూడా నీకు ఒక వెస్టర్న్ సాంగ్ ఇస్తాను, దానికి నువ్వు క్లాసికల్ డాన్స్ చేయాలి. ఓ అంతే జిజుబి అను అజుజుబి. మ్యూజిక్ ప్లీజ్. ఓకే మొత్తానికి అయితే డాన్స్ ఇరగ తీసేసారు కదా కాకపోతే రేణు థ్యాంక్ యూ సో మచ్ రేణు. నా టీం కి ఇంత చక్కగా కాపరేట్ చేస్తాను అసలు అయితే అనుకోలేదు. ఎప్పుడు ఒకరిని సపోర్ట్ చేస్తాం కదా. యా అదే మాకు సపోర్ట్ చేయాల్సిందే, మాలా కాపీ చేయకుండా మీరు మాకు సపోర్ట్ చేయాల్సిందే. మొత్తానికి అయితే మా ఇద్దరు బాగా పెర్ఫార్మ్ చేస్తారు. రేణు డాన్స్ చేసింది, మా చేత డాన్స్ చేపించింది, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మా టీం నుంచి ఒక చిచ్చర పిడుగు రాబోతుంది. శ్రీముఖి నేనైతే నీకు ఒక డైలాగ్ వినిపిస్తాను. సో ఆ డైలాగ్ విని ఆ డైలాగ్ ఎలా ఉందో అలా చెప్పాలి. డైలాగ్ Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. లాస్ట్ లో ఎలా చేయాలి తెలుసా? లాస్ట్ లో ఐఎమ్ ది ఫైర్ అన్నప్పుడు ఇలా తిరిగి ఐఎమ్ ది ఫైర్ అలా చెప్పాలి. ఓకే Don't mess with fire. Then fire fires. ది ఫైర్. When fire fires the fire, fire fires you. I am the fire. I am the fire. I am the fire. Don't mess with fire. When fire fires fire, fire will fires you. I am the fire. I am the fire. సో మొత్తానికి అయితే శ్రీముఖి డైలాగ్ చెప్తూ నాతో పాటు చెప్పించింది అనమాట. Srimuki, once more. We are the fire. We are the fire. యువర్ ఫైర్స్ మరి. ఓకే ఎనీవేస్ మీరు ఫైర్ కాదు, యూ మస్ట్ బి ఫైర్ బ్రాండ్. ఓకే ఫైర్ బ్రాండ్ లాగా ఉండాలి, మేము ఫైర్ ఆర్చిన లాగా ఉంటాం అనమాట. ఎనీవేస్ మొత్తానికి అయితే నవ్వుల్లో రేణు టీం ఇద్దరు అమ్మాయిలు బాగా పర్ఫామ్ చేశారు, అలాగే నా టీం లో కూడా ఇద్దరు అమ్మాయిలు బాగా విభత్సంగా పర్ఫామ్ చేశారు అనమాట. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ విధంగా మన గర్ల్స్ నవ్వుల రౌండ్ లో మనందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. మనం ఇప్పుడు వాళ్ళతో ఆట ఆడుకునే ప్రయత్నం చేద్దాం. Yes. సో అది చేయాలంటే మనం ఎంటర్ అయిపోవాలి మన ఫస్ట్ గేమ్ పరుగులోకి. సో పరుగు గేమ్ ఆడాలంటే నా టీం నుంచి నలుగురు అమ్మాయిలు, అలాగే రేణు టీం నుంచి నలుగురు అమ్మాయిలు కావాలి. సో నా టీం నుంచి నలుగురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఉదయ్ టీం నుంచి నలుగురు అమ్మాయిలు వచ్చేసారు. ఇప్పుడు రేణు టీం నుంచి నలుగురు బుల్లెట్స్ రాబోతున్నారు. కమాన్ గర్ల్స్. సో మొత్తానికి అయితే నా టీం నుంచి నలుగురు, అలాగే రేణు టీం నుంచి నలుగురు, అందరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది నేను వచ్చిన మాక్ చేసి చూపిస్తాను మీకు.
ఓకేనా? ఓకే డన్. రెడీయా? రెడీయా? ఓకే, తప్పట్లు కొడితే నేను వెళ్తా. స్పీడ్లో వస్తున్నా వస్తున్నా దాంట్లో నీకు నేను తెస్తున్నా తెస్తున్నా గుండె బ్యాండ్ బాజా కొడిసి సన్నల్లోన నీకు చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకోనా నాకు ఫుల్ గోలంట గోలంట మచావు టైప్. సో మాక్ ఎలా చేశానో చూశారు కదా. సో గర్ల్స్ ఇలా చేయాలన్నమాట, అర్థమైందా? సో ఫస్ట్ ఎవరు వెళ్తారు? మా టీమే కదా. yes, are you ready girls? yes, come on. పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా క్యూట్ గర్ల్స్ అందరూ గన్ని బ్యాగ్స్ తో రెడీ అయిపోయారు. సో గర్ల్స్ గెట్ సెట్ గో. మొత్తానికి అయితే రేణు టీం చాలా బాగా వెళ్ళారు, చాలా బాగా ఆడారు, చాలా బాగా త్వరగా వచ్చారు. సో ఇప్పుడు నా టీం రెడీ ఉన్నారు. గర్ల్స్ ఆర్ యూ రెడీ? జోత్ ఆర్ యూ రెడీ? వెంటనే గోల్ వేసేసుకోండి అందరూ. సో మొత్తానికి గర్ల్స్ రెడీయా? గెట్ సెట్ గో. అండ్ రేణు టీం మొత్తానికి అయితే గేమ్ ని చాలా కష్టపడుతూ ఫినిష్ చేశారనమాట. సో ఈ గేమ్ ఎలా నచ్చింది వాళ్ళకి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎవరు? రేణు టీం. సౌమ్య గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది నీకు? చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు. నిఖిత గేమ్ ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ టైం ఆడుతున్నాను నా లైఫ్ లో, ఇదే ఫస్ట్ టైం అసలు గేమ్ ఆడడం. బాగా అనిపించింది. వెళ్ళడం పర్లేదు, రావడమే కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు రేణు టీం చెప్పేసారు, ఇప్పుడు నా టీం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. హాయ్. హాయ్. పాటలు పాడడం చాలా ఈజీ, గేమ్స్ ఆడడం కొంచెం కష్టం కదా. మొత్తానికి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెళ్ళడం వరకు ఓకే, అక్కడ వెళ్ళాక బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. హాయ్. హాయ్. నీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య అంటే నువ్వేనా? అదనమాట మ్యాటర్. సో మొత్తానికి ఎలా అనిపించింది గేమ్? Crazy, amazing and awesome. నందిని గేమ్ ఆడే కదా, ఎలా అనిపించింది? టీవీ ముందు కూర్చుంటే ఇంత ఈజీగా చేయలేదా అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చినాక చేసినాక తెలుస్తుంది అదంత కష్టం. అది అందుకే పెద్దలు చెప్పారు సామెత, నిండా ములితే కానీ తెలియదు అని. సో అదనమాట మ్యాటర్. సో తెలిసింది కదా, మొత్తం నచ్చిందా గేమ్? వెరీ నైస్. చందన గేమ్ ఆడే కదా, ఎలా అనిపించింది? కొంచెం చూస్తే చాలా ఈజీ ఉంది, కానీ చేస్తుంటే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. అవునా? సో నీ హృదయం ఎలా స్పందించింది దానికి? చాలా డిఫికల్ట్ ఉంది. సో మొత్తానికి అయితే మనం చాలా బాగా మంచి ఎక్స్పీరియన్సెస్ ఎలా షేర్ చేస్తున్నారు పిల్లలందరూ. బాగుంది. ఇప్పుడైతే స్పోర్ట్స్ లోకి వెళ్ళిపోదామా? నా స్కోర్ ఎంత అంటే 40 seconds. పరుగు రౌండ్ మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 30 seconds. సో మొత్తానికైతే రేణు ఎగిరిపోతుంది అనమాట, మీకు గెలిచాను. ఏదో స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేస్తాం, తర్వాత తొక్కేస్తాం అనమాట. అది మ్యాటర్. గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.
సో అమ్మాయిలు చాలా బాగా ఆడేస్తున్నారు. సో ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రాబోతుందంట. విన్నాక మనల్ని అలరించడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. లెట్స్ వెల్కమ్ దెం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట కట్టుకుంటే సిగార కుంకుమెట్టి పెట్టబట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో రేణు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇరగదీసింది కదా. సూపర్ టాప్ లేచింది. సో ఇదే జోష్ తోటి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం ఆడిపోయే గేమ్ మెడలో మాల. ఈ గేమ్ ఆడాలంటే నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు కావాలి, అలాగే రేణు టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు కావాలి. సో నా టీం అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. మెడలో మన గేమ్ ఆడడానికి మా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్. సో గర్ల్స్ వచ్చేసారు. మరి మనం గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ రెడీ అయిపోయి ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో నా టీంలో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళిద్దరికి ఈ మాస్క్ వేసి ఒక్కొక్కరిని చెరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో నించో పెడతాం అనమాట. సో వాళ్ళు ఒకరినొకరు వెతుక్కుంటూ వచ్చి ఈ మెడలో మాల వేసుకోవాలన్నమాట. సో ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ మాల వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అన్నమాట. అమ్మాయిలు అర్థమైందా? ఆర్ యు రెడీ? సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? మా టీం వస్తారు. యా ప్లీజ్ స్టెప్ ఫార్వర్డ్. సో మెడలో మాల ఆడడానికి అమ్మాయిలు రెడీ. అమ్మాయి రెడీయా? రెడీయా? 3, 2, 1 go. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ పిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ పిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. సో రేణు టీం గేమ్ చాలా చాలా బాగా ఆడారు అండ్ టైమ్ లో ఫినిష్ చేసేసారు. ఇప్పుడు నా టీం రెడీ ఉన్నారు. టీమ్ ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. మెడలో మన గేమ్ ఆడడానికి విత్ టీమ్ గర్ల్స్ రెడీ అయిపోయారు. గర్ల్స్ స్టార్ట్ చేద్దామా? ఆర్ యు రెడీ? 3, 2, 1 go. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ పిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ పిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. సో ఉదయ్ టీమ్ గర్ల్స్
టీమ్ గర్ల్స్ మెడలో మాలా గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మరి ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ ఫినిష్ చేశారో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్ కి వెళ్లాల్సిందే. ముందుగా మెడలో మాలా గేమ్ మా గర్ల్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes. మా అమ్మాయిలు ఆడారు 1 minute 50 seconds. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. Finally, మెడలో మాలా గేమ్ విన్నర్ ఉదయ్ టీమ్. సో ఎనీవేస్ మా గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్స్. సో ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నో ఇప్పుడు మా బిడ్డు వస్తున్నాడు మనతో గోల్డ్ అనే విశేషాలు షేర్ చేసుకోవడానికి. లెట్స్ వెల్కమ్ హిమ్. జస్ట్ వాచ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నీ పేరు? నన్ను అందరూ అక్క అని పిలుస్తారు. రియల్లీ? వాట్ ఏ కోఇన్సిడెంట్. నన్ను కూడా అందరూ బావా అంటారు. గో టు హెల్ప్. క్లాస్కి వెళ్ళడానికి టైం ఉందిలే. ఎవరో ఒకరిని కెలకుండా చేయకుండా ఉండలేవా? లేదురా, నేనేమీ అనలేదు. ఆ అమ్మాయి చిన్న డౌట్ అడిగితేనే ఆన్సర్ చెప్పా. అలా కోపంగా వెళ్ళిపోయింది. ఏంట్రా అది? వరల్డ్ లో ఓల్డెస్ట్ యానిమల్ ఏది అంది. నువ్వేమన్నావు? జీబ్రా కదరా, ఇంకా బ్లాక్ అండ్ వైట్ లైన్స్ లోనే ఉందిగా. వెళ్ళి ఈటీవీ ప్లస్ చూద్దాం పదా. అసలే ఇది నవ్వుల నవంబర్. అమ్మాయిలు చాలా బాగా ఆడేస్తున్నారు. సో ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రాబోతుందంట. విన్నాక మనల్ని అలరించడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. లెట్స్ వెల్కమ్ దెం. మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. చల్ 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 తోరా నన్నారే 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 నన్నారే. సో మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మరొక ఇంట్రెస్టింగ్ టఫెస్ట్ గేమ్. అండ్ ఆ గేమే మమ్మస్. మమ్మస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు అలాగే రెండు టీం నుంచి అమ్మాయిలు రెడీ ఉన్నారు. సో నా టీమ్ లో అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేసారు. ఇంకా నా టీం నుంచి ఇద్దరు చిచ్చరు కూడా వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో ఈ గేమ్ ఆడాలి అంటే మనకి ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో మమ్మస్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ రెడీ అయిపోయింది. గర్ల్స్ కూడా రెడీ ఉన్నారు. అండ్ నా చేతిలో రోప్ కూడా ఉంది. ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే చేసి చూపిద్దామా మాక్? ఆర్ యు రెడీ? యా, ఓకే. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే నా దగ్గర రోప్ ఉంది. ఇలా రోప్ వేసుకుని అక్కడ బాల్ ఉంది, ఇక్కడ కూడా బాల్ ఉంది. ఎవరైతే తక్కువ టైంలో ఆ బాల్ ని గ్రాప్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. గర్ల్స్ మీకు అర్థమైందా? నేను ఆర్ యు రెడీ? yes. చూశారు కదా గేమ్ ఎలా ఉందో, ఎలా ఆడాలో అర్థమైంది కదా? ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరు. కమ్ ఫార్వర్డ్. మమ్మస్ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీ అయిపోయారు. గర్ల్స్ ఓకే, ఆర్ యు రెడీ? yes. 3 2 1 go.
ఎక్కబారు వేసుకోర తేను మారు మనసు మోరు అంటే నువ్వు వల్ల కాదురా మామ మాస్ గేమ్ రేణు ఫినిష్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు ఉదయ్ టీమ్ రాబోతున్నారు. Are you ready guys? Are you ready? Come forward. So నా టీం ఇప్పుడు రెడీ ఉన్నారు. గర్ల్స్ are you ready? Yes. Get set go. ఎక్కబారు వేసుకోర తేను మారు మనసు మోరు అంటే నువ్వు వల్ల కాదురా మమ మాస్ గేమ్ అమ్మాయిలు ఇద్దరు టీమ్స్ చాలా చాలా బాగా ఆడేశారు కదా రేణు. యా సో మరి ఎవరు తక్కువ టైంలో ఆడేలో తెలుసుకోవాలంటే మనం వెళ్ళిపోవాలి ఫైనల్ స్కోర్స్ లోకి. ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 50 seconds. సో మా టీం ఫినిష్ చేశారు 1 minute లో. సో ఫైనలీ ఈ గేమ్ విన్నర్ వచ్చేసి ఉదయ్ టీం. సో థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్స్. Thank you so థ్యాంక్స్. సో విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మేము గెలిచాం కాబట్టి మా టీం నుంచి ఒక పర్ఫార్మర్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. చూపిస్తా చాటు సరసపు స్వరాల్ని మీ టైప్ బేబీ తేలికలను దర్శిస్తా కందగడని చూపించేస్తా మధురాదురుపు సుధల్ని దోచాయి బేబీ. సో మొత్తానికైతే పర్ఫార్మెన్స్ తీశారు కదా. అద్దరిపోయింది పర్ఫార్మెన్స్. చాలా బాగుంది. సో మొత్తానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. గేమ్స్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఆడుతున్నారు అమ్మాయిలందరూ. సో ఇప్పుడైతే ఒక పవర్ ప్యాక్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉందంట. సో చూద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. లేదని చెప్ప నిమిషము చాలు లేదన్నమాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే గంధపుగా నీ తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియానాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలునే అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలేమి చేయమందువే. సో పర్ఫార్మెన్స్ అయితే చంపేశారు కదా అసలు. yes పవర్ పార్ట్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. ఎలా ఉంది గర్ల్స్? ఎలా ఉంది గర్ల్స్? అదనమాట మ్యాటర్. సో మొత్తానికి అయితే పర్ఫార్మెన్స్ చాలా చాలా సూపర్ అట. సో ఇప్పుడైతే మనం ఇదే ఎనర్జీ తోటి మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. yes నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే సాయి అంటే సాయి.
సో సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి మొత్తం మన ప్రాపర్టీస్ రెడీ అయిపోయి, కార్పెట్ ఉంది, చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ అండ్ బాల్స్ రెడీ అయిపోయి అనమాట. సో ఇదే కాదు, మన గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారంట. సో నా టీమ్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి ఉదయ్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు నా టీమ్ గర్ల్స్ రాబోతున్నారు. కమాన్ గర్ల్స్. సాయి గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, అలానే గర్ల్స్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అనేది ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ గేమ్ ఏంటంటే మనకు కనిపిస్తున్నాయి కదా చాలా చాక్లెట్స్, మధ్యలో అన్ని తినేయడానికి స్టార్ట్ వచ్చింది. గేమ్ ఏంటంటే మొత్తం 5 ఉన్నారు కదా. సో 5లో ఒక అమ్మాయి ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్లో పడుకుంటుంది అనమాట. మిగతా 4 వైపుల అమ్మాయిని ఎత్తుతారు అనమాట. ఎత్తిన తర్వాత ఈ గ్రీన్ కార్పెట్ మీద నుంచి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందులో ఉన్న చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి, ఇలా వెనక్కి. సో ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ బాల్స్ అండ్ ఎక్కువ లెమన్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. కాదు ఈ గేమ్ లో ఇంకొక ట్విస్ట్ ఉంది. ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేశారో వాళ్ళు సాయి అంటే సాయి గేమ్ విన్నర్ కాదు. అండ్ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ నేను తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడైతే గర్ల్స్ సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి ఆర్ యు రెడీ? ముందుగా ఏ టీం వస్తున్నారు? ముందుగా నీ టీమే వస్తారు, ఎందుకంటే లేడీస్ వస్తారు కదా. యా ఓకే. సో సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీ ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? Get go! మొత్తానికి అయితే సాయి అంటే సాయి గేమ్ లో రేణు టీం చాలా బాడారు. నాకు కూడా చెమటలు పట్టాయి అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసరికి. సో మరి వాళ్ళు ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? సో ఫస్ట్ గా ఏం కౌంట్ చేద్దాం? లెమన్స్. ఓకే. 1 2 3 4 5 6 7. ఓకే. సాయి అంటే సాయి రౌండ్ లో మా గర్ల్స్ కలెక్ట్ చేశారు 7 లెమన్స్. సో నెక్స్ట్ ఏంటి? చాక్లెట్స్. చాలా స్పీడ్ గా చెప్పింది చాక్లెట్స్. రెడీ? 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 38 39 40 41 42 43 44 45 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100 ఇంకొన్నాయి. 101 102 103 104. సో బాల్స్ 8 నిరంజనంగా మిగిలిపోయింది. ఒకే ఒక బాల్ కలెక్ట్ చేశారు. సో మొత్తానికి అయితే రేణు టీం ఇది వాళ్ళు కలెక్షన్ చేసింది. ఇప్పుడు సో మా టీం ఎలా కలెక్ట్ చేస్తారో చూద్దామా? సో సాయి అంటే సాయి గేమ్ చాలా బాగా ఆడేశారు రేణు టీం. ఇప్పుడు నా టీం రెడీ ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో ఎవరు రాబోతున్నారు ముందు? దా. సో సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీ. గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో.
మరి ఎన్ని చాక్లెట్స్ ఎన్ని బాల్స్ ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? ఎస్, ముందుగా ఏం కౌంట్ చేద్దాం? చాక్లెట్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఎస్, నెక్స్ట్ ఏం కౌంట్ చేద్దాం? లెమన్. 1 2 3 4 5 6 7 lemons. And next balls. 1 2 balls. 2 balls. సో మరి వాళ్ళు ఎంత స్కోర్ చేశారు, మధ్యలో ఉన్న ట్విస్ట్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు చూద్దామా? ఎస్, మొత్తానికి అయితే అమ్మాయిలు 2 టీమ్స్ చాలా చాలా బాగా ఆడేశారు. రేణు ఇందా ఏదో ట్విస్ట్ అన్నావు, ఏంటది? ఎస్, స్కై ఎంట్రీ స్కైలో ఒక ట్విస్ట్ ఉంటుందని చెప్పాను. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, నా దగ్గర 3 షెడ్స్ ఉన్నాయి. ఈ 3 షెడ్స్ లో 3 నెంబరింగ్స్ ఉన్నాయి, 100 30 and 50. సో ఈ 3 షెడ్స్ ని మీకు ఇస్తాను. ఇందులో మీరు ఒక షెడ్ తీస్తారు. తీసిన తర్వాత మీ చాక్లెట్ స్కోర్ సపోజ్ 70 అయితే, ఓకే, ఆ టీమ్ లో వాళ్ళు ఒక చిట్ తీశారు, అందులో స్కోరింగ్ 50 ఉంటే, సో మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 70 into 50. సో వాళ్ళ తీసిన స్కోర్ తో మీ స్కోర్ మల్టిప్లై అవుతుంది. సో దీని ద్వారా ఏమర్థమైంది? సో రేణు టీమ్ గర్ల్స్ ఎంతైతే స్కోర్ చేశారో అది ఉదయ్ టీమ్ డిసైడ్ చేస్తారు, అండ్ ఆ టీమ్ ఎంతైతే స్కోర్ చేశారో అది రేణు టీమ్ డిసైడ్ చేస్తారు. రేణు టీమ్ డిసైడ్ చేస్తారు. ఎంత పెద్ద ట్విస్ట్ ఇది, అసలు ఇంత కష్టపడి కలెక్ట్ చేసినా లాభం లేదన్నమాట. సరే, మొత్తానికి అయితే ఫస్ట్ ఎవరి స్కోర్ తెలుసుకుందాం. రేణు టీమ్ నీ స్కోర్ తెలుసుకుందాం. సో గర్ల్స్ ఫస్ట్ మీకు ఏది కావాలి? చాక్లెట్స్ 30. సో నెక్స్ట్ ఏది? లెమన్స్ లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 7 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో 7 లెమన్స్ కి మన వాళ్ళు తీసే చిట్ ఏంటి? 100. సో 7 లెమన్స్ కి 100 అంట. సో 7 into 100 అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏది? బాల్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 1 బాల్ కలెక్ట్ చేశారు. 1 బాల్ కి మీరు తీసిన చీటీ ఎంత? 50. సో 1 బాల్ కి 50. సో 1 into 50 అన్నమాట. సో ఇప్పుడు నా టీం రెడీగా ఉన్నారు. మీ అందరూ రెడీగా ఉన్నారా చిట్స్ తీయడానికి? సో గర్ల్స్ ముందుగా ఏ స్కోరింగ్ వెళ్దాం? చాక్లెట్. ఓకే, ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం మనం? 83. 100. సో నెక్స్ట్ ఏది కావాలి మనకి? లెమన్స్ లెమన్స్. ఎన్ని తీసాం? 7 లెమన్స్ తీసాం. దానికి బంగారు తల్లి నువ్వే తీ. 30. సో నెక్స్ట్ ఏది? బాల్స్ ఎన్ని? 2 బాల్స్. సో 2 బాల్స్ కి నువ్వు తీసేసుకో 50. 2 into 50 అన్నమాట. సో ఈ మొత్తం క్యాల్కులేట్ చేసిన తర్వాత మనకి తెలిసేది ఫైనల్ స్కోర్. సో ఫైనల్ స్కోర్ ఎంత చూసేద్దామా? సో స్కై అంటే స్కై గేమ్ లో ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. స్టార్ట్ చేద్దామా? Yes. 10 9 8 7 6 5 4 3 2 1. ఎస్, సైంటిస్ట్ స్కై గేమ్ లో ఫైనల్ స్కోర్స్ వచ్చి ఎలా ఉన్నాయంటే, సైంటిస్ట్ స్కై రౌండ్ లో మా గర్ల్స్ స్కోర్ చేశారు 3870. అయ్యో బాబోయ్, ఎంత స్కోర్ చేశారా? అసలు మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అందరూ చాలా బాగా చేశారు. అసలు ఎంత బాగా చేశారు తెలుసా మీరు? మా స్కోర్ విన్నారంటే మీరు వెళ్తారు ఇంటికి. చెప్పనా? మన స్కోర్ వచ్చేసి 8610. పేట దాడ కన్ను
తెస్తనే కొత్తపేటకు. మొత్తానికి ఈ రోజు సాయి అంటే సాయి గేమ్ లో విన్నర్స్ వచ్చేసి మొత్తానికైతేనే నువ్వు గెలిచావా నేను గెలిచానని కాదు, ఈ రోజు గెలిచింది ఎవరో తెలుసా? అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. హాయ్, చూసారుగా జిల్ జిల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. మంచి ఎనర్జీ తోటి మంచి ఉత్సాహం తోటి పిల్లలు చాలా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, అలాగే చాలా బాగా గేమ్స్ కూడా ఆడారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక రచ్చ రంబోలో స్టూడెంట్స్ లో మళ్ళీ కలుస్తున్నాం. Until then, keep smiling. Signing off, Uday and Renu. Hello, welcome to Jil Jil Jiga అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?